ఆర్థిక గ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ పెట్రోలు డీజిల్ రేట్లు పెరగడము, మత్స్య ఎగుమతులు అవన్నీ కూడా ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థికంగా రేట్లన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఆర్థికంగా కుదేలైపోయాం. దీని అంతటికీ కారణం ఏమిటంటే గురుడు మిథున రాశిలో ఉండడము, ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరానికి గాను ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా యుద్ధం అనేటటువంటిది ఆగదనమాట. అలాగే ఈ యొక్క కుజ, బుధ, శుక్ర గ్రహాలు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఏప్రిల్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి ఈ యొక్క మేషరాశిలోకి మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల అసలు ఎందుకు మరి ప్రభుత్వాలు ఈ రవి గ్రహము మనకి ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలోకి వస్తున్నాడు, ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఆర్థిక గ్రహణంలో అనుకుని మనం చూసినట్లయితే, ఈ యుద్ధంతో ఏమైందంటే మనకి ఎక్కువ సవాళ్ళని మనం ఎదుర్కొంటున్నాము. తర్వాత మన దేశం ముఖ్యంగా మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, అలాగే మన మూలధన పెట్టుబడులకు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్దగా మనకేమి నష్టం వాటిల్లలేదు. ఎందువలనంటే గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఇది కారణం. వాటిల్లలేదని సర్టిఫై చేసింది ఎవరండి? మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఈ యుద్ధంతో నష్టపోయేటటువంటి రంగాల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి నిధుల్ని, వాటికి అలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇది శనీశ్వరుడు ఇస్తాడు మనకి. శని మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకో స్టెప్ ఏం చెప్పారు? భారత రిజర్వ్ బ్యాంక్ RBI కీలక వడ్డీ రేట్లను తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బుధగ్రహము మనకి ఈ వెసులుబాటులను మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 10లో మీనరాశిలోకి బుధగ్రహం ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 30 వరకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి యుద్ధం నుంచి వచ్చేటటువంటి ఫలితాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30 తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత మే 14 వరకు మనకు ఆర్థిక సంక్షోభం ఉంటుందంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని ఫైనల్ వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ ఏమి అది లెక్క చేయడం లేదు. 45 రోజులు విరామం ఇస్తే చర్చలు పెట్టుకుంటూ ఉంటున్నారు. అయితే వాళ్ళు ఇరాన్ పెట్టేటటువంటి ఈ యొక్క ఆంక్షల్ని మన ట్రంప్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి యుద్ధం ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. మే 14 వరకు సెటరేట్ కాదు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక గ్రహణం. మే 14 తర్వాత ఎప్పుడైతే బుధుడు వృషభ రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రూపాయి విలువ పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఏమైందండి రూపాయి విలువ అని అన్నప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ, ముంబై ఈక్విటీ అనూహ్యంగా రికవరీ చేసిందనమాట. ఈ యొక్క యుద్ధానికి తెరదించేటటువంటి క్రమంలో కాల్పుల విరమణకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అని జస్ట్ ఒక వార్త వచ్చిందంటే నిన్న మొన్న రావడంతో ఆయిల్ ధరలు తగ్గినాయి చక్కగా. దానికి కారణం అదే. అలాగే రూపాయి బలపడింది. దీంతో ద్వితీయార్థంలో ఏమైందంటే బ్యాంకింగ్, IT షేర్లలో జోరుగా కొనుగోలు అనేటటువంటివి సాగడం ఈ రికవరీకి కొంచెం ఊరటనిచ్చింది. అలాగే సోమవారం రోజున ఏం జరిగిందంటే సెన్సెక్స్ పాజిటివ్గా ప్రారంభమైనా సరే ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసిందనమాట. సో నిఫ్టీ ఏమైందంటే 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏమిట్రా మనకు అర్థమైంది అంటే 14 పైసలు మనకి లాభపడింది అనమాట రూపాయి. RBI చర్యల మద్దతుతో
ఫారెక్స్ మార్కెట్లో వరుసగా మనకి రెండో రోజు సైతం అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 28 పైసలు బలపడి 92.90 దగ్గర ముగిసింది. ఒక దశలో ఏమైందో తెలుసా, రూపాయి ఇంట్రాడే గరిష్ట స్థాయి 92.79 కూడా తాకింది. ఇదంతా కూడా ఆర్థికంగా గ్రహణాల ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మనం అలవాటు చేసుకున్నాం భారత ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విధానాలు ఈ యొక్క వీటిలో అన్నీ కూడా మనకి డబ్బులు పడిపోయినా సరే భారతీయ ప్రజలందరూ కూడా దీనికి దోహదపడుతున్నాయి ఎక్కువ నష్టపోకుండా. దీనివల్లే మనకి పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, అలాగే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులకి దిగుమతి సుంకాలు మినహాయించారు. అలాగే సెజ్జల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకోవడం కోసం అనుమతి లాంటి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే జాతకం చూడగానే గురుడు మిథున రాశిలో ఉన్నాడు, గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నష్టాలు కలిగినాయి, ఇది కాదండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఇది ఆర్థిక గ్రహణం అంటే చివరి వరకు చూడాలి. కేవలం ఏదో 3 నిమిషాలు ఇలా తిప్పేసేయడం కాదు దయచేసి. దీనివల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి గ్రహము మనకి ఏప్రిల్ 14న మేషరాశిలోకి వెళ్తున్నాడు, మే 15న వృషభ రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి బాగుండదు. మే 15 వరకు కూడా మనకి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఏ ప్రభుత్వం అయినా వరల్డ్ అక్కడ అమెరికా అయినా, జూన్ 15 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడిని మనం తీసుకున్నప్పుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 14 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి వల్ల మనకి బంగారము రేట్లు ఇవన్నీ కూడా దిగిపోయినాయి. ఇవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. అలాగే కుజ సంచారాన్ని కనుక మీరు తీసుకున్నప్పుడు కుజుడు ఏప్రిల్ 2 మీనరాశి, మే 11న మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కూడా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 20 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని సంచారం అంతా కూడా మీకు తెలుసు, మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు మనకి రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోనూ ఉంటాడు. ఆ తర్వాత రాహువు మనకి మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధ గ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 10న మీనరాశిలోకి వస్తాడు, ఏప్రిల్ 30న మేషరాశిలోకి వస్తాడు, బాగుండదు. మే 14 నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి వీటిలన్నిటిని మనం ఈ గ్రహస్థితులన్నీ మనం చూసుకొని విశ్లేషణ చేసినప్పుడు సమకాలీన పరిస్థితులు బయట, అలాగే గ్రహస్థితిగతుల్ని మనం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి మనం చెప్తున్నప్పుడు మే 14 వరకు కూడా మనకి ఆర్థిక గ్రహణం ఉంటుందండి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అంతవరకు డబ్బులు బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి గురుగ్రహము మనకి ఎలాగో ఇప్పుడు జూన్ 2న 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనము 12 రాశుల వారికి కూడా గోచార రీత్యా జరిగేటటువంటి, దేశంలో జరిగేటటువంటి, ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చెప్పాం. అయితే వ్యక్తిగతంగా మీ జాతకాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాన్ ప్రాఫిట్ దీంతో స్కీమ్తో, అంటే లాభాపేక్ష లేకుండా కేవలము మనం ప్రజలకి హెల్ప్ చేయాలి, సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క జాతకాలు, పర్సనల్ జాతకాలు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా డిసిప్లిన్డ్గా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి పెట్టాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసేయడము, లేకపోతే ఏదో వెకిలిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోండి నేను. కాబట్టి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, వీఆర్ రెడీ టు గైడ్ యూ. అండ్ మొట్టమొదటిగా మీరు వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్తో మీరు డీల్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గురువు గారితో అనే దృష్టిలో పెట్టుకోండి. ఎంతవరకు ఏ గురువు కూడా వాళ్ళ డైరెక్ట్ నెంబర్ ఇవ్వడు, నాది నా డైరెక్ట్ నెంబర్. కాబట్టి ఏమండి ఇదేనా అండి వాట్సాప్, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టాలండి, ఏం పెట్టాలండి అని నన్ను అడిగితే నేను ఏం చెప్తాను, అదే మాట్లాడే పద్ధతి గురువు గారితో. కాబట్టి చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్గా మీ లైఫ్లు మారుతాయి గ్యారంటీగా. అలాగే మనందరం కూడా ఈ యొక్క గాణగాపుర యాత్ర వేస్తున్నాము. చక్కగా ఈ యొక్క ఛానల్ ఓనర్లు అయినటువంటి CEO మేడం అయినటువంటి కీర్తనా దేవరాయ,
గారికి మీరు చక్కగా తర్వాత కాల్ చేసుకొని మనం గానగాపురం రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది, అవన్నీ చెప్తాము. కాబట్టి మీరు క్రమశిక్షణ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేటప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, నువ్వు ఈ పొగుడుతా ఉండవు. అప్చెప్పించుకుంటాను మాస్టర్ని నేను, ఈ మొత్తం వ్యాసం అప్చెప్పించుకుంటారు. ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ఎఫెక్ట్ చేసింది, ఏం స్టెప్స్ వేసింది అన్నీ నాకు అప్చెప్పించుకున్న తర్వాతే జాతకం చెప్తాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా 12 రాశుల వారి మీద అందరి మీద కూడా మీకు ఏ రకంగా ఏ ఒక్కొక్క రాశి వారికి ఏం జరుగుతుందో మనం చెప్పుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతు నడుస్తున్నాడు. అందువలన అసలే ప్రతి చిన్న సమస్య కూడా పెద్ద భూతత్వంలో వీళ్ళు చూసుకుని భయపడతా ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మకర రాశి వాళ్ళ దగ్గర ఉంటుంది, మామూలు క్రమశిక్షణ కూడా ఉంటుంది. అయితే ఈ ఆర్థిక గ్రహణాలు పట్టుకుంటే వీళ్ళు మీ క్రమశిక్షణలు ఏమీ పనిచేయవు. కాబట్టి మీరంతా కూడా అప్పుల పాలైపోవడం తథ్యం. ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ ఏమవుతుందంటే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశం. అందరని కాదు, కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని కోట్ల మందిని తీసుకొచ్చి మనం చెప్తాం. వ్యక్తిగతంగా ఎవరి జాతకాలు వాళ్ళవే. కాబట్టి వీళ్ళ యొక్క సోదరులు అనేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు మీ సహాయాల వల్ల. ఆ తర్వాత మీ పేర్లు చెప్పుకోరు, మీ ఊర్లు చెప్పరు. అన్నదమ్ముల మధ్య ఈ యొక్క శత్రుత్వం అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మనము జ్ఞానలోపం వల్ల జరుగుతోంది. విజ్డమ్ బుధుడు మీనరాశిలో వచ్చినప్పుడు బుద్ధి బలాన్ని తగ్గించేస్తాడు. ఇకపోతే కనబడిన ప్రతి సమస్య కూడా మనకి భయంకరంగా కనబడటం, ఆత్మహత్య చేసేసుకుంటే పోతి అన్ని ఎవడపడతాడు అనేటటువంటిది తేలిగ్గా ఆలోచించడం, ఇలాంటివన్నీ చేస్తాం. అలాంటివి చేయకూడదు. ప్రాణం చాలా విలువైనటువంటిది. ఆత్మని మనం భ్రూణహత్యలు చేయకూడదు అన్నమాట. ఆత్మహత్యలు ఇవన్నీ కూడా అందుకు పాపం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా శుభమా అంటూ చెప్పవా బాబు అంటే ఈ హత్యలు ఆత్మహత్యలు అంటారు. ఏంటంటే మరి అష్టమకేతుడు చంపేస్తాడు. అందువల్ల మీరు తిండిలు తినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆహారాలు తినాలి. ఆహారాలు చక్కగా క్యారెట్లు, బీట్రూట్లు, పచ్చి వంకాయలు, బెండకాయలు కూడా తింటున్నాడు. చాలామంది ఇప్పుడు డైటింగ్తో భోజనాలు మానేసి ఆ రకంగా మీరు డైటింగ్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాకింగ్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించుకోవాలి మీరంతా కూడా. ఇక ఆర్థిక సంక్షోభం దగ్గరికి వచ్చేసరికి ఇల్లు కొన్నారు, ఈఎంఐలు కడుతున్నారు. ఇవి చేస్తున్నావురా బాబు అంటే మళ్ళీ భార్యాభర్తల మధ్య గొడవలు, ఫైటింగ్లు. మీరు కేసు వేసారు, మీ ఆవిడ కేసు వేసింది. ఈ వీటిలో పోనీ వెంటనే తేల్చేస్తారా, మళ్ళీ పెళ్లి చేసేసుకుందాం అనుకుంటే జడ్జీలు ఇంకా తీర్పులు ఇవ్వరు. ఈ రకంగా 4-5 సంవత్సరాలు పాస్ అయిపోయింది. ఇంక మా ఏజ్ అయిపోతుంది అనే ఒక బెంగ. దాంతో ఈ అష్టమకేతుగ్రహ ప్రభావం వలన ఏం చేయాలో అర్థం కాదు. మాకు ఒక ఆయన ఉన్నాడన్నమాట, ఒక పంతులు గారు. ఆయనకే 45 సంవత్సరాలు వచ్చింది, ఆయనకే పెళ్లి కాలేదు. ఆయన పెళ్లి కోసం రెమెడీలు అందరికీ చెప్తా ఉంటాడు. ఏదైనా సంబంధం చూసుకోరా బాబు అని అంటే మా నాన్న కొడతాడంటాడు. ఎవరినైనా ప్రేమించమంటే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తే ఎట్లా? డేర్ చేయాలి. నేను చిన్నపిల్లాడినండి, మా నాన్న తిడతాడండి, రాత్రి ఇంటికి వెళ్ళిపోవాలండి అంటారనమాట. ఆ విధంగా మీరు ఈ మకర రాశి వాళ్ళందరూ ఉండడం జరుగుతుంది. దీనివల్ల మీకు పెళ్లి కానిటువంటి వాళ్ళకి ఇంకా తొందరగా వివాహాలు కావు. అలాగే గురుడు షష్ఠ స్థితిగతుడే ఉన్నాడు కాబట్టి మీకు శత్రువులపై ఆధిపత్యము ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ డబ్బులు అన్నీ కూడా ధనము అధికంగా ఖర్చు అవ్వడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతుల పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతుంది. అయితే ఎంత చేసినప్పటికీ కూడా వీళ్ళకి రావాల్సినంత రాకుండా కొంచెం ఇబ్బందుల పాలవుతారు. అయితే ఇనుప వ్యాపారాలు చేస్తున్నటువంటి శని మరి వీళ్ళందరి పరిస్థితులు బాగుంటాయి. ఇక మనకి మన ఛానల్ ఓనర్ అయినటువంటి గాంధీ గారు, అలాగే సిఇఓ కీర్తన దేవరాయ గారు గానగాపురం యాత్ర వేస్తున్నారు. ప్రైవేట్ బస్సులు పెట్టి దాని కీర్తన దేవరాయ గారితో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అయితే అది ఒంటరిగా వెళ్లకుండా గురువుతో వెళ్ళాలి కాబట్టి మనం వస్తాం కూడా. అక్కడ
గురు ఆ, గురుచతురు పారాయణ ఇవన్నీ కూడా చేస్తాం, పూజలు అవన్నీ కూడా తప్పకుండా మనము ఇవన్నీ కూడా మే ఎండింగ్ కల్లా మనం జరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ యొక్క మకర రాశి వారికి అష్టం కేతు కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతుకి కిలోం పావు పొలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణుడికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, నీళ్లు పోసి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.